ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్‌లో అయితే చాలామంది వరకు కూడా అత్త, కోడళ్ళలాగా అయితే ఎవరు లేరండి. ఒక ఫ్రెండ్‌షిప్ లాగా అందరూ కూడా కలిసిపోతున్నారు. కానీ ఇప్పటికి కూడా కొంతమంది పాతకాలంలాగా అంటే మా అత్తలు మాతో ఇలానే ఉండేవాళ్ళు, ఇలానే బిహేవ్ చేసేవారు. మేము అప్పట్లో ఎంతమంది ఉన్నా కూడా మా ఫ్యామిలీలో మేమందరికి కూడా కోడలే వండి పెట్టాలి, కోడలే చేసి పెట్టాలని చెప్పేసి కొంతమంది అలాగే వాళ్ళ రీతిలోనే ఉంటున్నారు. రీసెంట్‌గా నాకు తెలిసిన ఒక అమ్మాయి పాపం అమ్మాయి చాలా మంచిదండి. ఇంట్లో వాళ్ళ అత్తగారికి కానీ, వాళ్ళ మామగారికి కానీ ఏ పని కూడా తను భారం కాకుండా ప్రతి ఒక్కటి కూడా ఆ అమ్మాయే చేసేది. ఒకవేళ తను ఏమైనా పని చేయాలనుకున్నా కూడా వాళ్ళందరి పర్మిషన్ తీసుకొని కూడా తను అయితే పని చేసేది. అంత బాగా మీకు మీ కోడలు రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు ఒక అత్తగారిగా, ఒక మామగారిగా కూడా మీ నుంచి వచ్చే రెస్పెక్ట్ కూడా తనకు అందాలి కదా! మీ కూతుర్ని మీ ఇంట్లో మీరెలా చూసుకుంటారు? కోడలు కూడా కూతురితో సమానమే కదా! కోడల్ని ఒక విధంగా చూస్తారు, కూతుర్ని